వ్యూయర్స్ అందరికీ నమస్తే. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ గోదావరి జల కాలుష్యం మీద దాదాపుగా 3 దశాబ్దాలుగా వివిధ రకాల పోరాటం చేసింది. ప్రజాక్షేత్రంలో పోరాడింది, హైకోర్టు కోర్టుల్లో పోరాడింది, కాలుష్య నియంత్రణ మండలితో పోరాడింది, ఇప్పటికే పోరాడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్ మన ముందు ఉన్నారు. ఈరోజు ఈ చర్చా కార్యక్రమం పెట్టడానికి కారణం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన నల్లా ఛానల్ సందర్శించారు. తర్వాత తాజాగా పేపర్ మిల్ వ్యర్థ కాలుష్యం విడుదల చేస్తున్న వెంకటనగరం లగూన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికి వెళ్ళడం, సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని అధికారులని ప్రజాప్రతినిధులని కోరడం, ఇవన్నీ ఎలా పరిణామాలు రాబోతున్నాయి, రేపొద్దున కాలుష్యం అంతవరకు నియంత్రణకు వస్తుంది, రాజమండ్రి జలాలకి గోదావరి జలాలకి విముక్తి కలుగుతుందా లేదా అనే అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు శ్రీనివాస్ గారితో ఉన్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, 3 దశాబ్దాలుగా పేపర్ మిల్లు మీద అలుపెరగని పోరాటం సాగించింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్. ఎక్కడ మీరు ఫెయిల్ అయ్యారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇదే అంశం మీద ఫోకస్ పెట్టారు. దీన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారనే దానికన్నా ఇది కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోరాటంలో ఒక భాగమే ఆయన విజిట్. ఎందుకంటే మేము ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మొన్న 4వ తారీఖుని 5వ నెల, ఇదే నెలలో, అంతకుముందు కూడా కంటిన్యూ కరస్పాండెన్స్ చేస్తున్నాం. ఇదిగోండి ఆ కరస్పాండెన్స్ తాలూకా ఫైలు. అంటే కరస్పాండెన్స్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గోదావరి పుష్కరాలు నిర్వహించే ముందు ఈ రాజమండ్రిలో వివిధ రకాల పొల్యూషన్స్ అన్నీ కూడా గోదావరిలో కలుస్తున్నాయి. ప్రధానంగా రాజమండ్రిలో గల ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ మూలంగా చాలా ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధులు, అలాగే వివిధ రకాల వైరస్లు సంభవించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని 3 నెలల ముందు రాజమండ్రి పేపర్ మిల్ని, ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ని క్లోజ్ చేసే విధంగా చర్యలు తీసుకోమన్నాం. అదేవిధంగా తర్వాత పుష్కరాలు అయిన వెంటనే తెరుచుకోమన్నాం. దీని మీద ఒక ఇన్స్పెక్షన్ లాంటిది జరిపించి ప్రభుత్వం చేత తక్షణ చర్యలకు ఆదేశించమని చెప్పి కలెక్టర్ గారికి మేము నోటీస్ పంపించాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. వీటి మీద మాకు ఫర్దర్ కరస్పాండెన్స్ కూడా ఉంది. అవసరం అనుకుంటే లీగల్ ఆస్పెక్ట్ను కూడా మేము ఆలోచిస్తున్నాం. ఈ విషయం అందులో కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి విజిట్ చేశారని మేము అనుకుంటున్నాం. మాకున్న సమాచారం కూడా అదే. చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ మేరకు ఈరోజు పేపర్ మిల్లు ఇష్యూని ఒకసారి చూడమని చెబితే దాని మీద ఆయన ఆ పార్టీ కార్యక్రమాలు, అలాగే పుష్కర కార్యక్రమం 2 జరుగుతున్నట్టుగా ఉంటాయని ఆయన రాజమండ్రి ఇచ్చేశారు. కాకపోతే రాజమండ్రి ఇచ్చేశారు కానీ ఆయన అనుకున్న స్థాయిలో, మేము ఊహించినటువంటి స్థాయిలో పొల్యూషన్ మీద అయితే దృష్టి కేంద్రీకరించలేకపోయారు. అంటే సీరియస్గానే పెట్టినట్టు కనిపించింది కదా. అక్కడ అధికారులను తిట్టారు, ప్రజాప్రతినిధులను మందలించారు. చాలా సీరియస్గానే ఆయన లగూన్స్ ప్రాంతానికి వెళ్ళడం అంటే మీకు తెలియదు కాదు. ఎవరు వెళ్ళినా అక్కడ దాడి చేస్తుంటారు. గతంలో కూడా మీ మీద కూడా దాడులు జరిగాయి. అది ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుని పేపర్ మిల్లో అక్కడ మాఫియా రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లకుండా, ఎవరు వీడియోలు తీయకుండా, చాలా రహస్యమైన ప్రాంతంగా దాన్ని చాలా కాలం నుంచి కాపాడుకుంటూ వస్తుంది. మీకు తెలుసు, ఇప్పుడు ఆ వెంకటనగరం పరిసర ప్రాంతాలన్నీ కూడా పేపర్ మిల్లు ఒక ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేస్తుంది. అక్కడికి ఎవరైనా విలేకరులు వెళ్ళినా, మాబోటి ఉద్యమకారులు వెళ్ళినా దాని మీద దాడులు చేస్తారు. అవన్నీ గతంలో ఫేస్ చేసినటువంటి వ్యక్తులే మేము. కాకపోతే ఈరోజు ఒక ఉప ప్రధానిగా హోదాలో ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన విజిట్ చేశారు. విజిట్ చేస్తే పోలీస్ సపోర్ట్ ఉంటుంది, స్వయంగా కలెక్టర్ గారు ఉన్నారు అక్కడ, అలాగే ఒక మంత్రులు ఉన్నారు. అక్కడ దాడులు చేసేటటువంటి పరిస్థితులు ఉండవు. దాన్ని బేస్ చేసుకొని ఈయన మంది మార్బలంతో వెళ్ళారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిది నేను అసలు యాక్చువల్గా నిన్నటి నుంచి చేస్తున్నటువంటి ఆయన విజిట్లన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ముందు చేయాలి. ఇప్పుడు ఈ మడులు, వెంకటనగరంలో ఉన్నటువంటి ఈ మాఫియా, ఈ మడులు, ఎఫ్లెంట్ పంప్ హౌస్ నుంచి ఏ విధమైనటువంటి దుర్గంధం వస్తుంది, ఆ మడులు దారిలో ఏ విధమైనటువంటి అసలు ఎఫ్లెంట్ పంప్ హౌస్ నుంచి బయటకు వచ్చేటటువంటి వ్యర్థాల్లో ఏ విధమైనటువంటి కెమికల్స్ యాడ్ అవుతాయి. అసలు మేము గతంలో
బెంగళూరు వెళ్ళి అలాగే ఢిల్లీ వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కూడా కలిసి మేము రిప్రజెంట్ చేసాం. వాళ్ళు వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి నివేదికలు ఏంటంటే అన్ప్యూరిఫైడ్ కెమికల్స్ని, ప్యూరిఫికేషన్కి సాధ్యం కానటువంటి రసాయనాలు ఇందులో కలుస్తున్నాయని చెప్పి అప్పుడే ఒక నివేదిక ఇచ్చింది. మరి ఇప్పటికీ అప్పటికీ ఇంకా పెరిగింది, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, ఈ రసాయనాలు కూడా ఇంకా ప్రమాదకరమైనటువంటి యాడ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గోదావరి నది పూర్తిగా పేపర్ మిల్ మూలంగా సర్వనాశనం అయిపోతుంది. త్రాగునీరుని మొత్తం విషద్రావం కింద తయారు చేస్తున్నారు. అలాగే పేపర్ మిల్తో ఇంకో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే త్రాగునీరుతో పాటు గోదావరి జలాలతో పాటు వాయు కాలుష్యం కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. ఈ వాయువుని పీలుస్తున్నటువంటి పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా అనారోగ్యాల బారినే పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక అనారోగ్యాలకి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ కారణం. ఇక్కడ అధికారులు ఎవరు ఉద్యోగాలు చేయరు. పేపర్ మిల్ ఇవాళ పవన్ కళ్యాణ్ మంత్రి గారి మీద కేకలు, లేదంటే ఎవరో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద కేకలు, కొంత హడావుడి చేయడం కాదు, మాకు కార్యాచరణ కావాలి. రాజమండ్రి ప్రజలు మేము ఆశించేది అదే, కార్యాచరణ కావాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే అక్కడ ప్రచారం తీసుకోవాలి. ప్రచారమే కనబడింది. నిజంగా కలెక్టర్ని ఆదేశించండి, పేపర్ మిల్ మేనేజ్మెంట్కి నోటీస్ ఇమ్మని. అవేవి చేయకుండా కలెక్టర్ గారిని ఆవిడ చక్కగానే చేస్తుంది. మా జిల్లా కలెక్టర్ ఆమె బ్రహ్మాండంగా ఆమెను వచ్చిన దాని నుంచి కొద్దిగా దృష్టి కేంద్రీకరించి పబ్లిక్ ఇష్యూస్ మీద స్పందిస్తుంది. అంటే కలెక్టర్ని కూడా ఆదేశించారు, కలెక్టర్ నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదని కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశారు. అంటే క్వశ్చన్ అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా నోటీస్ ఇష్యూ చేయించాలి. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పినంత ఈజీ కాదండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, గతంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా రాజమండ్రి పర్యటనకు వచ్చినప్పుడు పేపర్ మిల్ని క్లోజ్ చేస్తానన్నారు. అంత ఈజీ కాదు పేపర్ మిల్ పేపర్ మిల్ని టచ్ చేయడం అంత ఈజీ కాదండి. పవన్ కళ్యాణ్ గారికి తెలియక కలెక్టర్ మీద కేకలేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప కనీసం పేపర్ మిల్ గోడను కూడా టచ్ చేయలేరని మా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా టైప్లో ఉన్నారు వాళ్ళు. సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చినా ఈ భారతీయ జనతా పార్టీ అయినా వాళ్ళకి పాకెట్లోనే ఉన్నట్టు ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఆ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలకు కానీ పేపర్ మిల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఫండింగ్ వెళ్తుంటుంది, పార్టీ ఫండింగ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు అక్కడ గెస్ట్ హౌస్ వాడుకుంటారు, అక్కడి నుంచి ఫండ్స్ తీసుకుంటారు, ఎలక్షన్స్కి ఫండ్స్ ఇస్తుంటారు. కాదని చెప్పే దమ్ము ఏ నాయకుడిగానే ఉందండి? ఇది అంటే చాలా కీలకమైన విషయం. అంటే చాలా విమర్శలు ఆరోపణలు వస్తూ ఉంటాయి ఈ విషయంలో. పైకి ఏదో హడావుడి జరుగుతూ ఉంటుంది, తర్వాత ఏముండదు. పొల్యూషన్ సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ఇప్పుడు విజిట్ చేశారు, చూస్తాం ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ గారు. ఒక రిపోర్ట్ ఆయన కూడా పెట్టచ్చు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఆయన ఒక నివేదికను సమర్పించమనండి. కలెక్టర్ స్థాయి ఎంత? ఆయన పర్యావరణ శాఖ మంత్రి, రాష్ట్రానికి ఆయనదే ఆ డిపార్ట్మెంట్ కూడా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఆయన ఎంత మాయ చేశారంటే అండి, ఆయన ఈ నల్లా ఛానల్ దగ్గర నుంచి కోటిలింగాల రేవు వరకు పడవ మీద ప్రయాణం చేసే ఏర్పాటు చేశారు. అంటే పొల్యూషన్ చూస్తారని. అక్కడ మున్సిపల్ కమిషనర్ దానికి ముందే చెత్త చెదారం లేకుండా, ప్లాస్టిక్స్ ఇవన్నీ లేకుండా చేసేశారు. అప్పటికి ఒక ఫిషర్మెన్ ఎదురయ్యి ఏమంటే ఇక్కడ డ్రిడ్జింగ్ జరిగిపోతుందండి, బ్రిడ్జి స్తంభాల దగ్గర ఘోరంగా ఇసుక తవ్వుతున్నారని స్వయంగా ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి నేరుగా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు బ్యారేజ్ దగ్గర కూడా కనబడ్డాయి. మరి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆదేశాలు జారీ చేస్తలేదు? అంటే ఇసుక మాఫియాకి మీ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళకి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా? అంటే నేను వస్తాను చూస్తానన్నారు ఆయన. అది మాట ఆయన స్వయంగా చెప్పాడు. వెంటనే అక్కడ చూడాలి. ఈయన ఎప్పుడు వస్తారు? అది పర్యావరణంలోకి వస్తుందండి, ఆ శాఖకే వస్తుంది. అలాగే పేపర్ మిల్లు దుర్గంధం, ఘోరమైనటువంటి దుస్థితి అక్కడ. అసలు ముందు నిన్న సమీక్షా సమావేశంలో ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ అక్కడ పర్యావరణాన్ని, పొల్యూషన్ని కంట్రోల్ చేస్తున్నారండి అని ఒత్తాసు పలికారు అక్కడ అధికారులు సమీక్షా సమావేశంలో. ఈరోజు బహిర్గతం అయింది. మరి నిన్న అధికారులు చెప్పినటువంటిదంతా కూడా పచ్చి అబద్ధాలే కదా. వాళ్ళ మీద మీరు ఏ చర్యలు తీసుకున్నారు? అక్కడ నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఈస్ట్ గోదావరి ఎస్పీ, ఈస్ట్ గోదావరి కలెక్టర్ను మినహాయిస్తే మొత్తం అందరూ అవినీతి పనులే. పేపర్ మిల్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళే. పొల్యూషన్ బోర్డు ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటుంది, పేపర్ మిల్ దగ్గర జీతం తీసుకుంటుంది.
ఇక్కడ పొల్యూషన్ బోర్డు ఉందో లేదో తెలియదు.